అందరికీ నమస్కారం. నేను ట్యాంక్ బండ్ శివ. నాకు గొప్పలు చెప్పుకోవడం తెలియదు. ఉన్న దానిలో నిజాలు కొన్ని మీరు టైం ఇస్తే. నేను చిన్న ఉన్నప్పుడు అనాథగా పెరిగి పెద్దైన సమయంలో సైదాబాద్లో యాదగిరి టాకీస్ ఉంది. దాంట్లో రుద్రనేత్రుడు సినిమా కానీ పోతే అహనా పెళ్ళంట సినిమా వస్తుంది. దాంట్లో అప్పుడు చూసిన బ్రహ్మానందం సార్ని మర్చిపోలేని జీవితం సార్ అది. ఆ తర్వాత మన్యంలో మనగాడు సినిమా అదే థియేటర్లోనే చూసిన. సారు హీరోయిన్ కాపాడుతాడు, చాలా కష్టపడతాడు అంటే అక్కడ కొన్ని తెలుసుకున్నా నేను. తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్, ఇది రియల్ మ్యాను అన్న. నేను ఇంత దూరం వస్తానైతే అనుకోలేదు. మేమంతా రియల్ హీరోస్, నువ్వు రియల్ హీరో. లేదండి, ఈరోజు మన పాప మన కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రమంతా, నాకు చదువు కొంచెం తక్కువ అమ్మ అక్కడ కనబడుతుంది, అందరు ఆదరించాలి. అందులో ఆమె ఇలాంటివి ఎన్నో జరపాలి, అందరి గుండెలో నిలబడాలి. తండ్రికి తగ్గ కూతురు ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని నాదొక చిన్న మనవి. ఎందుకంటే ఈజ్ ద రియల్ హీరో. నేను రియల్ హీరో అని చెప్పుకోవద్దు, కానీ ఇక్కడ నుంచి కొన్ని లోపల నుంచి ఉన్నాయి. కొండవీడి దొంగ, జీవితమే ఒక ఆట, సాహసబేపు బాట. ఆ జీవితంలో అడుగుపెట్టిన వాడిని అన్నం చూసి కొన్ని సినిమాలలో ట్రైన్లలో ఎక్కుతుంటే మనం కూడా చేయొచ్చు అనుకున్నా. అది మనతో కాలేదు. నీళ్ళలో దుంకి తిరిగేది తెలుసుకున్నా. కానీ ఈరోజు అన్న బ్రతికి ఉంటే నాకు ఇట్లా జీవితం మళ్ళీ ఇంకొంచెం ముందరుంటే ఈరోజు ఇలా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మాటలు లేవు. కానీ ఒక రోడ్డు పైన ఉన్న ఒక శివకి నా లైఫ్ మా భార్య. ఎందుకంటే మొత్తం ఆమెనే. అమ్మ వచ్చిందమ్మా. ఒక్కసారి మీ సతీమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమ్మ పేరు శాంతమ్మ. శాంత గారికి స్వాగతం పలుకుతున్నాము. శాంత గారు మా మిస్సెస్ సార్. అది ఈమెనే నా జీవిత ప్రయాణానికి అర్థము. ఒక దొంగలా కాకుండా ఒక దొరలా బ్రతకాలనేది తన దగ్గర నేర్చుకున్నా. ఎందుకంటే ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి ఈ యొక్క శివ అక్కడ అరవపరవ సంపాదించుకొని ట్యాంక్ బండ్లో సువ్వలేరుకుంటూ బ్రతుకుతూ కొందరిని ఆదుకుంటూ నాకు తోచిన సాయం నేను చేసుకుంటూ పోతున్నా. అలాంటి సమయంలో కూడా కొట్టి వెళ్ళిపోవాల్సిన మనసు అలా కాకుండా తనకు ఎవరు లేరు అని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వదులుకొని, తల్లికి కన్ను లేవు, తండ్రికి చేయలేదు, అయినా కూడా నేనే సర్వం జీవితం అని ముందరకు వచ్చింది. నెల్లూరు నెరదన ఆయన ఎట్లా పాట పాడి ముందరకు పోయిండో ఈ నా జాన నాయంపటే ఉంది, ఎక్కడ పోలేదు. కానీ అంతే సార్. నేను కూడా అన్నకి చిన్నది నాతోడైన అందరికి ఒక చిన్నది తెచ్చిన, ఒక ఉడత భక్తిగా, అది రియల్గా ఇంకా ముందరికి ఎదగాలని ఒక చిన్నది. ప్రవీణ్ ఏదో సార్ ఇవన్నీ మాకు తెలియదు. ఏదున్నా జెన్యున్గా కష్టపడాలి, ముందరికి ఎదగాలనేదే. ఇక్కడ తీసుకురా నాన్న, సార్ తోటి చెప్పండి సార్. శివ అలాగే శాంత అందరికీ ఆదర్శం. అలాగే శాంత వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఇందాక చెప్పారు శివ. ఇప్పుడు వాళ్ళ అత్తగారిని కూడా అమ్మలాగా చూసుకుంటూ అందరూ ఒక కుటుంబమై బతుకుతున్నారు. మీరు నిజంగానే అందరికీ ఇన్స్పిరేషన్. ఇక్కడ ఫెలిసిటేట్ చేయడమే కాకుండా శివ కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు అర్జున్ గారికి. ఆర్ యాక్షన్ కింగ్, ఆర్ రియల్ కింగ్ అర్జున్ గారు ఇక్కడ రియల్ హీరోని ఫెలిసిటేట్ చేస్తుంటే ఆయన రియల్ కింగ్ అని ఇంకొక పోర్ట్రేట్ని తీసుకొని వచ్చారు. ఇది ఒక శివ రూపాయి కూడబెట్టుకున్న డబ్బులతోటి నా భార్య ముందుండి అన్నను కలుస్తున్నావు, కానీ ఇలా ఉంటాయితే అనుకోలేదు సార్. అందులో మీరు రావడము, ఇలా ముందర పోవడము, నేను కూడా బ్రతికుంటే అన్న అమ్మ 100% నీ ఫ్యూచర్ వేరే ఉంటుంది లైఫ్లో. అది అన్నది మనం పైన నిర్ణయ దర్శనం అంతా ఇలాంటి సార్ వాళ్ళ ఆశీర్వాదాలు అంటే అన్ని ముందరికి పోతారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ శివ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ శాంతమ్మ. థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అలాగే మాతో టైం స్పెండ్ చేసినందుకు, ఇంత అమూల్యమైన మాటలను చెప్పినందుకు, మాలో ధైర్యాన్ని నింపినందుకు. ధైర్యంగా ఉండండి మీరు, అసలు నన్ను చూడండి అని చెప్పి మా శివ తన స్టోరీని మనకి చిన్న ఏవీలో మనం చూసాము. థ్యాంక్ యూ సో మచ్ శివ అండ్ థ్యాంక్ యూ శాంతమ్మ. థ్యాంక్ యూ. అలాగే మరో రియల్ హీరో, ఈరోజు సీతాపయనానికి వచ్చినటువంటి మరో రియల్ హీరో దుసల